గురువులంటే నాకు ఎనలేని అభిమానం. చిన్నప్పటి నుంచి కూడా నా 1వ తరగతి నుంచి నేను తెలుగు మీడియం చదివాను. నా 1వ తరగతి నుంచి కూడా నేను నాకు చదువు చెప్పిన గురువులు ఈరోజు కూడా పేరు కూడా మర్చిపోకుండా నాకు ఇప్పటికీ గుర్తున్నారు. ముందుగా నాకు చదువు చెప్పిన గురువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుతనువు. బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుతనువు. త్యాగ భావమునకు తరువులే గురువులు, త్యాగ భావమునకు తరువులే గురువులు. నిజంగా చెట్టు, తరువులు అంటే చెట్టు, అది అందరికీ పిల్లలకు కూడా తెలుసు. గురువుల్ని చెట్లతో పోల్చారు. ఎందుకంటే అది బ్రతికున్న నాళ్ళు ఫలములు ఇస్తుంది, పుష్పాలు ఇస్తుంది, తర్వాత ఆకుల్ని అన్నింటినీ కూడా మనం ఉపయోగపెట్టుకుంటాం. అలాగే ఆ చెట్టు చనిపోయాక కూడా దాని కర్రని అనేక బల్లలుగా అనేక విధాలుగా మనం ఉపయోగించుకొని చివరికి వంట చేసుకుంటూ కూడా మనం ఉపయోగించుకుంటాం. అటువంటి పాత్ర ఈరోజు సమాజంలో గురువులకి ఉంది. ఎందుకంటే వాళ్ళ సొంత పిల్లలని కాదు, ఇంకొకరి పిల్లలని కాదు, గురువులు మనందరి కోసం. నిజంగా ఈరోజు పెద్ద పెద్ద సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు వివిధ రంగాల్లో స్థిరపడడానికి కారణమైనటువంటి వాళ్ళ గురువులు మాత్రమే. గురువు లేదే ఈరోజు అసలు సమాజమే లేదు. కాబట్టి వారికి ముందుగా నా ప్రణామాలు తెలియజేసుకుంటూ, సిక్కుల 10వ గురువైనటువంటి గురు గోవింద్ సింగ్ గారు, ఆయన పిల్లలు 4 పిల్లలైతే 2 ఆల్రెడీ చనిపోవడం జరిగింది. దేశం కోసమే వాళ్ళు ప్రాణాలు అర్పించారు. ముఖ్యంగా ఈ చిన్న పిల్లలు 9-7 సంవత్సరాలు కలిగినటువంటి పిల్లలు, వాళ్ళు దేశం కోసం ప్రాణత్యాగం చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ ఏజ్లో మన పిల్లలకి ఇప్పటికి నోట్లో అన్నం పెడతాము, ఇప్పటికి స్నానపానాదులు కూడా మనమే చేస్తాం. అటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో దేశం కోసం ఒక బిడ్డను వదిలేసేవాళ్ళట. ఒక మగబిడ్డ పుట్టినప్పుడు దేశం కోసం ఒక బిడ్డను వదిలేసేవాడు. దేశ పోరాటం కోసం, దేశ భారతీయ సంస్కృతిని కాపాడుతూ వచ్చినటువంటి వాళ్ళు మన పూర్వీకులు. వాళ్ళని ఈ విధంగా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇది డిసెంబర్ 26 జాతీయ దినోత్సవంగా ప్రకటించి ఇలాంటి బాలల్ని అందరినీ గుర్తు తెచ్చుకునే విధంగా మనకి ఇవ్వడం అనేది నిజంగా మన అదృష్టం. అలాగే నాకు కొంచెం నర్వస్గా కూడా ఉంది. ఎందుకంటే ఇంతమంది మేధావుల మధ్యలో నేను మాట్లాడడం అనేది నాకు కొంచెం కొత్తగాను భయంగాను కూడా ఉంది. నేను ఎప్పుడు కూడా ఒక 20 ఏళ్ళ పాటు సత్యసాయి బాల వికాస్ అని ఆ బాలల్లో వికాసాన్ని చూడడం కోసం నేను ఇన్ఛార్జిగా పనిచేశాను. ఒక 20 ఏళ్ళ పాటు బాలలతో నాకు అలవాటు. కానీ ఇలా గురువులతో కూర్చొని చేయడం అనేది నాకు కొంచెం నర్వస్గా ఉన్నప్పటికీ నేను చెప్పదలుచుకున్నది చెప్తున్నాను. ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారు వాళ్ళ కోసం వీళ్ళ ప్రాణత్యాగాలు చేసినటువంటి ఈ వీరుల ప్రభావం చాలా గొప్పదని గుర్తించి ఎవ్వరు కూడా వాళ్ళని గుర్తించకపోతే మన నరేంద్ర మోడీ గారు ఇలా అయిపోయిన అందరినీ కూడా తీసుకొని ఒక్కొక్కరిని గుర్తు చేస్తూ జ్ఞప్తికి తెచ్చుకుంటూ మనమందరం కూడా దేశం కోసం ఎంతో కొంత మన కోసం సమాజం కోసం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు పెట్టి మనలో దేశభక్తిని పెంపొందించడం కోసం చేస్తున్నారు. కాబట్టి వారికి విద్యార్థులు నిజంగా విద్యార్థుల దగ్గరికే ఎందుకు వెళ్ళమన్నారంటే ఈ వయసులో ప్రతి విద్యార్థి కూడా చక్కటి మంచి భావాలతో ఉంటారు. వాళ్ళు ఎలా మలుచుకోగలిగితే అలా మలుచుకోగలగచ్చు అన్నమాట. గురువుల పాత్ర
వాళ్ళ పైన చాలా అధికంగా ఉంటుంది. మంచి గురువు లభించినప్పుడు మంచి మంచి విషయాల్లోకి వెళ్తాం. అలాగే గురువు మంచి వాడు లభించినప్పుడు వాళ్ళు పతనావస్థ చెంది వివిధ వాటిల్లో వెళ్ళిపోయి వాళ్ళు హింసాత్మక ధోరణికి కూడా వెళ్తారన్నమాట. కాబట్టి ఈ విలువలతో కూడినటువంటి విద్యని అందిస్తున్నటువంటి ఈ విక్రమసింహపురి యూనివర్సిటీ వారి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి చక్కటి కార్యక్రమానికి విక్రమసింహపురి యూనివర్సిటీ వేదిక అయ్యి ఈరోజు మేము అనేక చోట్ల కాలేజెస్ అడిగాం. అన్ని చోట్ల నుంచి వాళ్ళు మార్నింగ్ డికే కాలేజీలో కూడా చేశాము. వారు కూడా చెప్పడం జరిగింది, మాకు విక్రమసింహపురి నుంచి ఆల్రెడీ మాకు యూనివర్సిటీ నుంచి వచ్చింది కాబట్టి మేము చేస్తున్నాము, చేసి మమ్మల్ని కూడా కలుపుకొని మార్నింగ్ చేయడం జరిగింది. ఇలాంటి మంచి గురువుల మధ్య మన సమాజాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు